హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీసస్ క్రైస్ట్ బోధనలు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అసలు డే రోజు ఈ అవకాశాన్ని ఎలా అయినా నేనే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇవాళ నేను ప్రయాణం కూడా చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసుకొని బయలుదేరాలి. కానీ ఈ క్లాస్ ఎలాగైనా చెప్పేసి వెళ్ళాలని అనుకున్నాను. సో అందుకని కమిట్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా నాకు కుదిరింది మీరు ఇవ్వడంతోనే. సో మీకు ఫస్ట్ నా థ్యాంక్స్ అండి. ఓకే అండి. సో చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా. సో మన పత్రిజీ గారు మన అందరి రిలీజియన్స్ నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. నేను హిందువుని, సో ఎందుకు క్రిస్టియానిటీ నుంచి నేను తీసుకోవాలి, ముస్లింని ఖురాన్ నుంచి నేను ఎందుకు తీసుకోవాలి, ఇలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి బయట. కానీ మనకి పత్రిజీ సార్ నేర్పించింది ఏంటి, అందరి దగ్గర జ్ఞానం తీసుకోండి, అందరి దగ్గర నేర్చుకోండి అన్న విషయాన్ని మనకి బాగా నింపేశారండి మనలో. కాబట్టి మనం ఎప్పుడు ఇంకా దేన్ని అన్నిటిని కూడా అంగీకరిస్తూ వెళ్తున్నాము. అందరి బోధనలు వింటూ ఉన్నాం. కానీ మనం ఎక్కడ కనెక్ట్ అవుతామో దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ అందరినీ స్వీకరించండి, అందరి దగ్గర నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. దాంట్లోనే మనకి జీసస్ క్రైస్ట్ గురించి ఎన్నో బోధనలు మనకి విశ్లేషించారండి పత్రిజీ సార్. జీసస్ క్రైస్ట్ అన్న బుక్ కూడా ఉంది పత్రిజీ సార్ ఇచ్చిన బుక్‌లో. మనకి అక్కడ బుక్‌లో ఏం అర్థమవుతుంది అంటే, అంతరార్థం అంతా కూడా ఈ జీసస్, ఈ క్రిస్టియానిటీ అన్నా, క్రైస్ట్ కాన్షియస్‌నెస్ అన్నా ఏంటి అంటే, అంతర్ముఖులవ్వండి. క్రిస్టియానిటీ అంటే ఏమీ లేదండి. అంతర్ముఖులవ్వండి అన్నదే క్రిస్టియానిటీ అన్నమాట. చెప్పే సత్యం అన్ని రిలిజియన్స్‌లో కూడా సత్యం అనేది ఒకటే. కదండీ! సో, అన్ని రిలిజియన్స్‌లో కూడా సత్యం ఒక్కటే. దాన్ని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖం అవ్వాల్సిందే. అదే క్రిస్టియానిటీ అన్న మీనింగ్ కూడా అన్నమాట. ఇంకా క్రైస్ట్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటి అంటే కూడా అంతా నేనే, నేనే అంతా. అంటే బ్రహ్మజ్ఞానమే ఉంది. క్రైస్ట్ కాన్షియస్ అంటే కూడా అదే అన్నమాట. సో, చర్చికెళ్ళే వాళ్ళకి అది ఆ! ఎట్లా డిఫరెన్సెస్ ఏమీ లేదండి. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, అందరూ చెప్పిన మాస్టర్స్ నుంచి ఒకే ఒక సత్యం ఉంది. అదేంటి అంటే అంతర్ముఖులవ్వండి. అంతర్ముఖులయ్యి ఆ బ్రహ్మానందాన్ని పొంది, బ్రహ్మజ్ఞానాన్ని పొందండి. అంతా నేనే, నేనే అంతా. అంతా కూడా నాలోనే ఉంది. విశ్వమంతా కూడా నాలోనే ఉంది. నేను ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాను. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే అన్నమాట సత్యం. సో, క్రిస్టియానిటీ అంటే కూడా అదేదో డిఫరెంట్ రిలీజియన్ అనేది ఏం లేదు. మనకి సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతరార్థంలోకి వెళితే ఇదే ఉంది. ఓకే అండి. సో, ఇప్పుడు మనము యాక్చువల్‌గా జీసస్ గారు చెప్పిన కొన్ని వాక్యాలు మన పత్రిజీ సార్ వాటిని తీసుకొని దాని యొక్క అంతరార్థాలేంటి, అందులో దాగిన సత్యాలేంటి, రహస్యాలేంటి అన్నవి టైం పర్మిషన్ అంటే మనకు 40 మినిట్స్ అనుకోండి. ఎంతవరకు పాసిబుల్ అయితే మనం అంతవరకు చెప్పుకుందాం ఇవాళ. సో, అందరూ కూడా బ్లెస్డ్ అండి. ఇవాళ జీసస్ క్రైస్ట్ గురించి మనం తెలుసుకోవడం అనేది క్రిస్మస్ డే రోజు. సో, నేను గూడా చాలా ఆనందంగా ఉన్నాను. ఓకే అండి. సో, మొదటి వాక్యము ఒక్కసారి గమనిద్దామండి. ఇవన్నీ మనకు తెలిసినవే. మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకోవడం అన్నమాట. సో, జీసస్ గారు చెప్పింది కూడా ఇదేనా అన్న విషయం మనకి ఇవాళ అర్థమైపోతదన్నమాట. సో, మొదటిగా ఆయన చెప్పిన వాక్యాల్లో ఏమిటి అంటే, దేవుని రాజ్యంలోకి ముందు ప్రయాణం చేయండి. ఈ వాక్యం మనకి జీసస్ గారు చెప్పారన్నమాట. జీసస్ గారు చెప్పిన ఈ వాక్యము మన పత్రిజీ సార్ మనకి ఎంత బాగా విశ్లేషించారు అంటే, మీకందరికి ఈ పాటికే అర్థమైపోయింది. దేవుని రాజ్యంలోకి ముందుగా ప్రవేశించండి. ముందుగా. అది నోట్ చేసుకోవాలన్నమాట. సో, దేవుడి రాజ్యం ఎక్కడుందండి? టెంపుల్‌లో ఉందా? చర్చ్‌లో ఉందా? మాస్క్‌లో ఉందా? ఎక్కడుంది దేవుడి రాజ్యం? మనలోనే ఉంది. ఈ విషయం ఇప్పటికే మనకందరికీ తెలిసిపోయిందండి. ఈ సత్యాన్నే గదండీ ఇన్ని రోజులు తెలుసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో, దేవుడు రాజ్యంలోకి ముందు ప్రయాణం చేయండి అని జీసస్ గారు చెప్తే,
దాంట్లో విశ్లేషణ మనకి పత్రిజీ సారు ఈ విధంగా చెప్పారు. అంటే ఏం చెప్పారు? ఎక్కడుంది దేవుడి రాజ్యం అంటే మనలోనే ఉంది. అంటే ఏంటి ఇక్కడ? అంతర్ముఖులవ్వండి. అంతే గదండీ! అంతర్ముఖులైనప్పుడు దేవుడి రాజ్యాన్ని మనం పొందుతాము. ఆ దేవుడి రాజ్యం అంటే మనలో ఎక్కడుంది? ఆత్మలో ఉంది. కదండీ! ఆత్మ ఎవరని తెలిసింది మనకి? పరమాత్మ తత్వం కలిగిందే ఈ అంశాత్మ. కాకపోతే జీవాత్మగా మారింది ఈ భూలోకంలో. శరీరం కావాలి. మనసు వచ్చింది. బుద్ధి వచ్చింది. సో, ఇవన్నీ కలిపితేనే జీవాత్మగా మారింది ఈ భూమి మీద. అవును గదండీ! సో, కంటే ఆత్మలో పరమాత్మ తత్వం ఉంది. కాకపోతే ఈ భూలోకంలోకొచ్చాక జీవాత్మగా మారి ఛాలెంజెస్‌ని పట్టుకొనొచ్చింది ఆత్మ. శరీరం అనే ఛాలెంజ్, మనస్సు అనే బిగ్ ఛాలెంజ్, ఇంకా ఈ బుద్ధి ఇవన్నిటిని దాటితేనే మనం ఆ పరమాత్మ తత్వం అంటే మనలో ఉన్న ఆత్మ, మన సహజ స్థితికి కనెక్ట్ అవుతాము. అసలు మన సహజ స్థితి ఏంటండి? పరమాత్మ తత్వమే. ఆత్మగా ఉన్నప్పుడు పరమాత్మనే తత్వంతోనే ఉంది. ప్యూర్‌గా ఉంది. ఎప్పుడైతే ఈ భూలోకంలోకొచ్చిందో, ఆ మాయలో ఇరుక్కుపోయిందో, ఈ మాస్కులన్నీ తొడుక్కొని వచ్చిందో, తన సహజ స్థితిని మర్చిపోయింది ఆత్మ. అంతే గదండీ! మర్చిపోయింది తనెవరు? తనెందుకొచ్చింది? తను ఏం చేయడానికి, ఏం సాధించడానికొచ్చింది? తన పర్పస్ ఏంటి? తన జీవిత ధ్యేయం ఏంటి? ఇవన్నీ కూడా మర్చిపోవడం జరిగింది ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ యొక్క స్థితి ఉన్నతీకరిస్తూ వెళ్తూ ఉందో, మళ్ళీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆత్మ వెళ్ళడం జరుగుతుంది. దాంతో సత్యాన్ని తెలుసుకోవడం మొదలుపెడుతుంది. తనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అవును గదండీ! ఇప్పుడు అదే గదా! మనం అందరం ఈ లైన్‌లోనే ఉన్నాం కదా! ఈ విషయం తెలుసుకోవాలన్న తపన మనకుంది కాబట్టి, మనం ఇవన్నీ క్లాసెస్ వింటున్నాము. సజ్జన సాంగత్యాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నాం. స్వాధ్యాయాన్ని ఆచరిస్తున్నాం. సో, ఈ స్థితికి రావాలంటే వృద్ధాత్మ అయితేనే మనం ఇక్కడికి వచ్చుంటామనమాట. ఈ మాట వింటేనే మనం యాక్సెప్టెన్స్ అనేది చేస్తాం. లేదంటే ఎంతో మందున్నారు గదండీ బయట. ఎన్ని ప్రచారం చేసినా అందరూ రాగలుగుతున్నారా? వచ్చారు, కనెక్ట్ అయ్యారు అంటే అది వృద్ధాత్మ స్థితిలో ఉంది ఆత్మ. కాబట్టి ఇక్కడికొచ్చాక మళ్ళీ తన ఆత్మ సహజ స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. తనకి తెలిసిపోయింది ఇప్పుడు సత్యము. ఇవన్నీ నేను తెచ్చుకున్న ఛాలెంజ్. నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి వీటిని దాటి నేను ఆత్మతత్వానికి చేరాలి. ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. నా సహజ స్థితిని మళ్ళీ నేను పొందాలి. ఆ ప్యూరిటీ, ఆ ప్రేమ, ఆ క్షమ ఇవన్నీ దైవిక గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ నేను సంపాదించుకుంటాను. ధ్యానము, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ. ఇలా త్రిరత్నాలతో పాటి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆత్మ మళ్ళీ కనెక్ట్ అయిపోతుంది. తన యొక్క సహజ స్థితికి. సో, మొదటిగా జీసస్ గారు చెప్పిన వాక్యం ఏంటి అంటే, దేవుని రాజ్యాన్ని ముందు కనుగొనండి. దేవుని రాజ్యంలోకి ప్రయాణం చేయండి. అలా ఎప్పుడైతే జరుగుతుందో, మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వడం వల్ల, మనకి ఏమేమి రావాలో ఈ భౌతిక ప్రపంచంలో, అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఇవ్వబడుతూ ఉంటాయి మనకి లైఫ్‌లో. అర్థమైందా అండి? సో, దేవుడి రాజ్యంలో ప్రయాణించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన సహజ స్థితిని మనం మళ్ళీ తిరిగి పొందుతాము. మన పర్పస్‌తో అలైన్ అయిపోతాము. మనకొచ్చిన ఆహ్, విషయం ఏంటి? మనం ఏం సాధించడానికొచ్చామిక్కడ. మన జీవితం పట్ల ఒక సార్థకత అన్నది లభిస్తది. దేవుడి రాజ్యంలో ప్రయాణం చేయడం వల్ల. జీసస్ చెప్పిన దానికి మన పత్రిజీ సార్ ఇచ్చిన ఫైనల్ మీనింగ్ ఏంటి అంటే ధ్యానము. అంతే గదండీ! అంతర్ముఖులు ఎలా అవుతాము? అసలైన టూల్ ఇక్కడ ధ్యానం అనేది మనకు అర్థమైపోతుంది. సో, జీసస్ గారు చెప్పారు. దాంట్లో అర్థార్థం మనకేమర్థమైందంటే ధ్యానం చేస్తే, శ్వాసను పట్టుకుంటే మనలోకి మనం ప్రయాణం సులువుగా చేయొచ్చు. మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వచ్చు. అది శ్వాసతోనే పాజిబుల్. అది ధ్యానంతోనే పాజిబుల్ అని మనకి ఈ వాక్యం ద్వారా మనకి అర్థమైపోతుంది. ఓకే అండి. సో, జీసస్ గారు చెప్పిన మొదటి వాక్యము ముందుగా దేవుడి రాజ్యంలోకి ప్రవేశించండి. ఓకే. ఇప్పుడు సెకండ్ జీసస్ గారి ప్రబోధాల్లో రెండవది ఏంటి అంటే, నేను దేవుడి పుత్రుడను అని చెప్పారు. జీసస్ గారు ఏం చెప్పారంటే, నేను దేవుడి పుత్రుడను అని చెప్పారు.
దీనికి మన పత్రిజీ సార్ ఏం విశ్లేషించారు అంటే జీసస్ ఒక్కటే దేవుడి పుత్రుడా? మనందరం కూడా దేవుడి పుత్రులు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక ఐడెంటిటీ, అంటే నేను పేరు, మన పేర్లు చెప్తాం కదా, మీరెవరంటే పలానా, మా మా నాన్న పేరు సుబ్బయ్య లేదా సుబ్బమ్మ, మా అమ్మ పేరు. ఇలా ఒక ఐడెంటిటీతో మనం ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని మనము రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం, ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అసలైన పుత్రులము మనం ఈ పేరెంట్స్ కి కాదు కదండి. మన అసలైన తండ్రి ఎవరు అంటే మనందరికి కూడా పరమాత్మ, అదే పూర్ణాత్మ అని చెప్పొచ్చు కదండి. అట్లా జీసస్ కూడా పైన ఇంకొక పూర్ణాత్మ ఉన్నారు, మనందరికి కూడా పూర్ణాత్మలు ఉన్నారనమాట. సో మనందరికి కూడా పూర్ణాత్మ, పరమాత్మ అనేవాళ్ళు ఉన్నారు. కేవలం భౌతిక మాయలో మనం వీళ్ళే మన పేరెంట్స్ అని మనం డిసిగ్నేషన్ చేసుకుంటూ ఉన్నాం. అసలైన విషయం ఏం అర్థమవుతుందంటే మన అందరం కూడా అక్కడి నుంచి వచ్చాము. అంశాత్మలని మనం ముందు చెప్పుకున్నాం కదండి. ఆ పరమాత్మ, పూర్ణాత్మ నుంచి అంశాత్ములుగా మన అందరం వచ్చాము. సో మన అందరి తండ్రి ఎవరు? పూర్ణాత్మ, ఆ పరమాత్మే. సో దీన్ని బట్టి మనము ఎప్పుడు ఇది ఎరుకలో పెట్టుకోవాలన్నమాట. మనం ఎన్నో జన్మలుగా ఎన్నో రకరకాల పేరెంట్స్ ని మనం మార్చుకుంటూ ఉన్నాం. ఆ సత్యాన్ని తెలుసుకుంటే అసలైన మన తండ్రి ఎవరు అంటే ఆ పూర్ణాత్మ అన్న విషయం మనకి ఇక్కడ ఎరుకులోకి తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ రెండవ వాక్యానికి అర్థమైందా అండి? నేను దేవుడి పుత్రుడను అంటే సింపుల్ కాదండి, ఈ విషయాన్ని మనం అంతరార్థం తెలుసుకోవాలి. ఇప్పుడు మూడవ వాక్యం చూద్దామండి. ముందు పసిపిల్లలుగా మారండి, అప్పుడు మీరు నా లోకంలోకి చాలా సునాయాసంగా ప్రవేశించగలరు. ఇది కనెక్టివిటీ అండి. మనం మొదటిగా చెప్పాము దేవుడు రాజ్యంలో ముందు ప్రవేశించండి అని. అందరూ ప్రవేశించలేరు కదండి. ఒక అర్హత అయితే కావాలి కదండి దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలంటే. దానికి ఏం చెప్తున్నారంటే ముందు మీరు పసిపిల్లలుగా మారండి అని చెప్పారు జీసస్ గారు. సో ఈ విషయాన్ని మళ్ళీ మన పత్రిజీ సార్ ఎలా విశ్లేషించారంటే, పసిపిల్లల తత్వం అంటే వాళ్ళ మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే పసిపిల్లల మనస్తత్వం మనం కలిగి ఉంటామో మనకు అర్హత వస్తదంట దేవుడి రాజ్యంలో ప్రయాణం చేయడానికి. పసిపిల్లల తత్వం ఏంటండి? మనస్తత్వం వాళ్ళెంతో కల్మషం లేకుండా ప్యూర్ హార్టెడ్‌గా ఏదైనా టేక్ ఇట్ ఈజీగా తీసేసుకొని అప్పటికప్పుడే ఈ క్షణంలో ఉంటూ ఉంటారు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం పిల్లలు. మనం ఇప్పటికే అనుకుంటాం, అబ్బా! పిల్లల లైఫ్ బాగుంది, పిల్లల్లాగే అయిపోతే బాగుంటుంది అనేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అంటే స్వచ్ఛమైన మనస్సు కలవాళ్ళు ఈ క్షణంలో ఉంటూ ఉంటారు. ఏది క్యారీ చేయరు. కల్మషం అనేది ఉండదు. ఫస్ట్ ఈ క్వాలిటీస్ మనకు ఉంటే మనకు అర్హత అన్నమాట. అట్‌లీస్ట్ ఇక్కడి వరకు వస్తేనే మనం ధ్యానం అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. వి ఆర్ రెడీ టు బి లైక్ కిడ్స్ అన్నమాట. అంటే ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయడం వల్ల సులువుగా ఆ దేవుడి రాజ్యంలోకి ప్రవేశం చేయొచ్చు. అంటే అర్హత ఏంటి? పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే మీరు దేవుడి రాజ్యంలో సులువుగా ఎంటర్ అయిపోతారు అన్న విషయం మనకిక్కడ అర్థమైపోతుంది. ఓకే అండి. సో మూడవదేంటండి? పసిపిల్లలుగా ముందు మారితే మీరు నా రాజ్యంలోకి సులువుగా ప్రయాణం చేస్తారు. ఇది మనకి దసరా టైంలో కూడా బాలా త్రిపుర సుందరి గురించి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో బాలా త్రిపుర సుందరి అంటే బాలలుగా ఫస్ట్ మనం అంటే పసిపిల్లల మనస్తత్వంలో ఉంటేనే మన ఆధ్యాత్మిక జర్నీ అనేది మొదలవుతుంది అనేది మొదటి అమ్మవారి యొక్క తత్వం అన్నమాట. మనం దసరా టైంలో కూడా చెప్పుకున్నాం ఈ విషయాన్ని. సో అన్ని చోట్ల అదే అండి. జీసస్ అంటే ఇదొక్కటే చెప్పాలని లేదు. అన్నిట్లో సారము ఇదే ఉంటుంది. సో అందరం కూడా పసిపిల్లలుగా మారితే ఆటోమేటిక్‌గా ఆ డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి దేవుడి రాజ్యంలోకి. ధ్యానం ద్వారా ఓపెన్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. సో అలాగే ఇంకొక వాక్యం మనకి జీసస్ ప్రబోధాల్లో ఏం వినపడుతుంది అంటే, నేను ఏ విధంగా దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాను అన్నది మనకి జీసస్ గారు చెప్పారు. తనకి తను చెప్తున్నారన్నమాట మనందరికి. 40 రోజులు ఉపవాసం చేసి నేను దేవుడి రాజ్యంలోకి ప్రయాణం చేశానని చెప్పారన్నమాట. అంటే ఉపవాసం అంటే మనకి సులువుగా ఆ మాట వినంగానే ఫాస్టింగ్ చేయంగానే దేవుడి రాజ్యంలోకి ఎళ్లారా జీసస్ అనేది పైన మీనింగ్.
కానీ మనం పత్రిజీ సార్ ఏం చెప్పారు? ఫాస్టింగ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. శారీరక ఫాస్టింగ్ అంటే ఏ ఆహారము తీసుకోకుండా నిరాహారం అది ఉపవాసం. అవును గదండీ! ఇంకా మానసిక ఉపవాసం అంటే మైండ్‌ని ఎంప్టీ చేసుకోవడం. ఇదే ధ్యానం ద్వారా సాధ్యం. అంతే గదండీ! మైండ్‌ని ఎంప్టీ చేయడమే మానసిక ఉపవాసం అన్నమాట. శారీరక ఉపవాసం అంటే ఏమి తినకుండా నిరాహారం. మనసును శూన్యం చేసుకోవడం ధ్యానం. ఇదొక రకమైన ఫాస్టింగ్. ఇంకా మౌనము. ఏది మాట్లాడకుండా ఫాస్టింగ్ అన్నమాట. ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది వాక్ యొక్క ఫాస్టింగ్ అన్నమాట. సో, వాక్ యొక్క ఫాస్టింగ్‌ని మౌనం అంటున్నాము. మనస్సు యొక్క ఫాస్టింగ్‌ని ధ్యానం అంటున్నాము. ఆహారం లేకుండా ఉండే ఫాస్టింగ్‌ని ఉపవాసము అంటున్నాం. ఓకే అండి. సో, ఇప్పుడు మనకి దీన్ని బట్టి జీసస్ గారు చెప్పిన వాక్యంలో ఏమి అర్థమవుతుందంటే 40 రోజులు నేను ఫాస్టింగ్ చేసి దేవుడి రాజ్యంలోకి ప్రయాణం చేశానని ఆయన చెప్పినప్పుడు మనకిక్కడ అర్థమవుతుంది మానసికమైన ఉపవాసం చేశారు. 40 రోజులు చేశారు అని చెప్పారు. అందుకే గదండీ మనందరం బిగినర్స్ అందరికీ మనం ఇదే చెప్తూ ఉన్నాం. ఎప్పుడైనా మీరు దాంట్లో సెట్ అవ్వాలి అంటే ఏదైనా ఒక కొత్త పని ఆచరించాలన్నా, అది మీకు హాబిట్ అయిపోవాలన్నా మినిమమ్ 40 రోజులు మీరు తీసుకోవాలి దీక్షలాగా అని మనం చెప్తూ ఉంటాం. అప్పుడు మన సెల్స్ అనేది ఒక హాబిట్‌కే అలవాటు పడిపోతాయి. మన శరీరంలోని కణాలన్నిటికి ఒక అలవాటనేది మనం చేయగలుగుతాం. దానికి టైమ్ పీరియడ్ 40 రోజులన్నమాట. మండల దీక్ష అన్నది మనల్ని మనకి అలవాటు చేసేస్తది. మనం ఏ పని చేయాలన్నా కూడా. ఓకే. ఇక్కడ మళ్ళీ హనుమాన్ చాలీసా గురించి యాడ్ చేశారు. పత్రిజీ సారు. జీసస్ గారి ప్రబోధాల్లో 40 రోజులు నేను మానసిక ఉపవాసం చేసి దేవుడి రాజ్యంలోకి ప్రయాణం చేశానని చెప్పాక, దీంట్లో ఏం దాగి ఉందంటే హనుమాన్ చాలీసా దాగుందంట. హనుమాన్ అంటే ఏంటండి? వాయుపుత్రుడు. హనుమాన్ అంటేనే వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే శ్వాసపుత్రుడు. 40 రోజులు. హనుమాన్ చాలీసాలో ఎన్నున్నాయండి? చాలీసా అంటే 40. సో, 40 రోజులు శ్వాస మీద ధ్యాస పెడితే, మనం దేవుడి రాజ్యంలోకి ప్రయాణం చేయగలుగుతాము. సో, హనుమాన్ చాలీసా అంటే ఇది. ఇది అసలైన మీనింగ్ హనుమాన్ చాలీసా అంటే. మనమేదో హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు చెప్పేసి ఆ! అదంతా బయటనమాట. సో, అసలైన విషయం ఏంటి అంటే, ఆ వాయుపుత్రుడిని మనం పట్టుకుంటే, ఆ శ్వాసని పట్టుకుంటే, ఆ 40 రోజులు మన నిజ స్థితితో మనము కనెక్ట్ అయిపోతాము. మనము చాలా మంది మీరు వినే ఉంటారండి. ఈ జనరేషన్‌లో చాలా మంది 40 రోజులు చేయంగానే మాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేస్తున్నాయి. మాకింకిది కనెక్ట్ అయిపోయింది. మేము ఇంక కంటిన్యూ చేస్తాం అన్నవాళ్ళు చాలా పడుతుంది. ఏదైతే వాళ్ళ పూర్వజన్మల్లో సాధన చేసి ఉంటారో, తొందరగా ఈ 40 రోజులకి అది కనెక్ట్ అయిపోతది. ఒకవేళ థర్డ్ క్లాస్ వరకు ఆ జ్ఞానం తెలుసుకో ఉంటాయి పూర్వజన్మలో. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ జ్ఞానం అనేది స్టార్ట్ అయిపోతది. ఆ థర్డ్ క్లాస్ వరకు వచ్చిన జ్ఞానం అంతా కూడా ఆ 40 రోజుల్లో కనెక్ట్ అయిపోతదన్నమాట వాళ్ళకి. అందుకని మినిమమ్ 40 రోజులు చేయండి అని చెప్తూ ఉంటారు మనకి బిగినర్స్ అందరికి కూడా. అప్పుడు మీ పూర్వజన్మలో మీరు సంపాదించిన జ్ఞానంతో కనెక్ట్ అయిపోతాము. అప్పటి వరకు కనెక్షన్ అనేది మనకు తెలీదు. ఎప్పుడైతే 40 రోజులు మాత్రం కూర్చోగలుగుతామో, అట్‌లీస్ట్ మీరు సంపాదించిన జ్ఞానము సో, మళ్ళీ కంటిన్యూటీ జ్ఞానం అనేది మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ 40 రోజులు చేస్తేనే మీ లోపల మీ సహజ స్థితికి, మీ ఆత్మస్థితికి కనెక్ట్ అవుతారు అన్న విషయం మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. సో, నేను 40 రోజులు మానసిక ఉపవాసంతో ఆ దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాను అని జీసస్ చెప్తే, దీంట్లో ఉన్న అంతరార్థం మనకి సార్ మనకిచ్చిన విషయం బట్టి అర్థమవుతుంది. సో, అన్నిట్లో ఏముందండి ఫైనల్‌గా ధ్యానమే ఉంది. అంతర్ముఖులు అవ్వండి, సత్యాన్ని తెలుసుకోండి, కనెక్ట్ అవ్వండి. ఇదే ఉంది మనకి. సో, జీసస్ గారు చెప్పింది కూడా అదే. అందరూ చర్చిలకి వెళ్ళడము, సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇవన్నిటితో పాటు జీసస్ తత్వాన్ని అలవరుచుకోవడమే జీసస్‌కి మనం నిజంగా ఇచ్చే నివాళులు. అంతే గదండీ! సో, మనమేదో పండగొచ్చిందో లేకపోతే ఇవాళ ఇంకేదైనా పూజ చేస్తున్నామో
అన్నీ మనకేదో కావాలని వెళ్తున్నామండి. కానీ ఆ వెళ్ళే మార్గం ఏం చెప్తుందంటే, దేవుళ్ళ దగ్గరికి, టెంపుల్‌కి మనం వెళ్తున్నాము, పూజలు చేస్తున్నామంటే, ఆ అవతారం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. టెంపుల్‌కెళ్ళాము, రామావతారం ఉంది, రామ టెంపుల్‌కెళ్ళాము. ఆ రాముడి యొక్క తత్వాన్ని మనం తీసుకోగలగాలి. అంతేగాని రాముడని చెప్పి పూజ చేస్తే రాదు. ఆ రాముడి యొక్క తత్వాన్ని మనం స్వీకరించాలి. ఆయన యొక్క గుణాల్ని మనం సంపాదించుకోగలగాలి. స్ఫూర్తి కోసమే మూర్తి అని మనకు చెప్పారు కదండీ పత్రిజీ సారు. ఆ విషయాన్ని ఎప్పుడు ఎరుకులో పెట్టుకొని, రాముడి గుడికెళ్ళామంటే రాముడి యొక్క తత్వం ఏంటి? రాముడి యొక్క గుణాలేంటి? అవన్నీ నేనెలా సంపాదించుకోగలుగుతాను? నేను కూడా రాముడిలాగా మారాలి అన్నది అంతిమ ఆత్మ యొక్క లక్ష్యం. మనందరం కూడా పరమాత్మగా మారడమే కదండీ ఆత్మ యొక్క ఫైనల్ డెస్టినేషన్. అది ఇక్కడ ఈ ప్రపంచంలోకి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకొచ్చాక మనకు తెలిసింది. మన అసలైన జీవిత ధ్యేయం ఏంటండి? ఎన్ని జన్మలు మనం తీసుకున్నా గూడా అంతిమ లక్ష్యం పరమాత్మగా మనం గూడా మారిపోయి ఐక్యమైపోవడమే. ఈ మధ్యలో అంతా గూడా లెర్నింగ్స్, ఎక్స్‌పీరియన్సెస్ కోసం మనము ఈ భవచక్రంలో తిరిగి అన్నీ నేర్చుకుంటూ, ఎక్స్‌పీరియన్సెస్ పొందుతూ, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనం పరమాత్మలాగా మారిపోవడమే. ఇది అంతిమ ఆత్మ యొక్క లక్ష్యం. ఈ గేమ్ ఆడడానికి కిందకి భూలోకానికి వచ్చింది. మర్చిపోయింది పాపం ఆత్మ. ఓకే. సో, ఆ ప్రయాణంలోనే మనందరం ఉన్నాము. ఇప్పుడు ఈ సత్యం తెలిసింది. గుర్తుకు వచ్చింది. గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. సో, మన పర్పస్ అన్నీ మనకు గుర్తొస్తుంది. సో, మళ్ళీ మనము ఆ ఎరుకుతో ఉంటూ, మనం సాధన చేసుకుంటూ, మన జన్మల్ని తగ్గించుకుంటూ, ఆ మోక్షానికి అంటే నిర్వాణ స్థితికి, దుఃఖరాహిత్య స్థితికి చేరగలిగితే, మన ఆట ముగింపవుతుంది ఈ భూలోక ప్రయాణంలో. అప్పుడు మరొక పరలోకానికి మనం వెళ్లి మరింత ఎక్కువ చదువులు చదువుకుంటాం అన్నమాట. సో, ఇట్లా మనకిక్కడ ఏం అర్థమవుతుందంటే 40 రోజులు మినిమమ్ చేయగలిగితే అట్‌లీస్ట్ మీరు తొందరగా ఆ దేవుడితో కనెక్ట్ అవుతారు. మీలోని ఆత్మకి కనెక్ట్ అవుతారు. ఓకే అండి. ఈ వాక్యం అర్థమైందా అందరికి? సో, అన్ని కనెక్టివిటీ అండి అంతా సేమ్ గానే ఉంటుంది ఆల్‌మోస్ట్. ఇంకొకటి చెప్పారండి జీసస్ గారు. నిన్ను నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించుకో. నిన్ను నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించుకో. ఇంకొక వాక్యం చెప్పారు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో, పొరుగు వారిని కూడా అంతే విధంగా ప్రేమించు అని చెప్పారు. సో, ఈ వాక్యం ఎంత బావుందంటే, దీనికి మళ్ళీ మన పత్రిజీ సార్ ఎలా చెప్పారు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏంటండి? స్వధర్మంని పాటించమని చెప్పడం అన్నమాట. మనకి 3 రకాల ధర్మాలున్నాయి. స్వధర్మం, శరీర ధర్మం, ఇంకా కుటుంబ ధర్మం. స్వధర్మం అంటే మన యొక్క ఆత్మకి పోషణ ఇవ్వడం. మన స్వధర్మం అవుతుంది. అసలు ముందు స్వధర్మం ఉందనేది ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు మనకు అర్థమైందేంటి? స్వధర్మం మనం ఖచ్చితంగా చేయాలి. అంటే ఆత్మకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ, ఆత్మ ఎదుగుదలకు పాటుపడుతూ, మన ఆత్మకి, ఇతరుల యొక్క ఆత్మ ప్రగతికి ఎప్పుడైతే మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, అది అసలైన స్వధర్మం. స్వ అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మ యొక్క ధర్మాన్ని పాటించడమే స్వధర్మం. సో, నిన్ను నువ్వు ఎప్పుడు ప్రేమించుకుంటావు, అసలైన నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే, నువ్వు ధ్యానం చేయడమే అని మనకి పత్రిజీ సార్ చెప్పేసారు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? అయితే నువ్వు ధ్యానం చేస్తావా అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఆత్మకు సంబంధించిందే గదండీ ధ్యానము. సో, ధ్యానం ద్వారానే కదా మనం ఆత్మకు కనెక్ట్ అవుతాము. అసలైన స్వధర్మము నిన్ను నువ్వు ప్రేమించుకోవడము. నువ్వు పాటిస్తేనే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు. సెల్ఫ్ లవ్ అని చెప్తూ ఉంటాం కదండీ! అస్సలైన సెల్ఫ్ లవ్ అంటే నువ్వెప్పుడైతే ధ్యానాన్ని ఎవ్రీడే చేస్తూ వెళ్తావో ఎవ్రీడే ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నట్టు. సో, ఇప్పుడు మన దినచర్యలో స్వధర్మం అనేది ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకే అండి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో పొరుగు వారిని కూడా అలానే ప్రేమించు అని ఇంకొక వాక్యం దీనికి జోడించారు జీసస్ గారు. సో, ఇక్కడ మనకి పత్రిజీ సారు అదే చెప్పారు. అంటే ధ్యానాన్ని ఇతరులకి చెప్పు అని చెప్పారన్నమాట. నువ్వు పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నావా? అయితే వాళ్ళకి కూడా ధ్యానం చెప్పు. ధ్యాన పరిచయాన్ని చెయ్యి. వాళ్ళని కూడా అంతర్ముఖులవ్వడానికి నీ వంతు నువ్వు సహాయం చెయ్యి.
వాళ్ళ యొక్క ఆత్మ పురోగతికి నీ వంతు నువ్వు సహాయం చేయడమే నువ్వు అసలైన నువ్వు ప్రేమ కలిగి ఉండడం. అవతలి వ్యక్తి మీద అసలైన ప్రేమ అంటే, పొరుగు వారిని ప్రేమించు అంటే, వాళ్ళ యొక్క ఆత్మ ప్రగతికి కూడా నువ్వు సహాయపడు. అంటే ఇక్కడ ఏముంది? నువ్వు ధ్యానం చెయ్యి, నేర్చుకున్న ధ్యానాన్ని ఇతరులకి పంచు. జ్ఞానాన్ని నువ్వు సంపాదించు, సంపాదించిన జ్ఞానాన్ని అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లవుతుంది. నీ పొరుగు వారిని కూడా ప్రేమించిన వాళ్ళవుతారు అన్న విషయం మనకి ఈ 2 వాక్యాల ద్వారా అర్థమవుతుందన్నమాట. ఓకే అండి. సో, స్వధర్మం పాటించడమే ఈ వాక్యం యొక్క అంతరార్థం. ప్రతి ఒక్కరు ధ్యానం చేశారంటే స్వప్రేమ ఉంటేనే చేస్తాం. ఇది ఎంతో లోతుగా అర్థమవుతుందండి. సో, మన మీద మనకి ప్రేమ ఉంది అంటే మనం ఖచ్చితంగా ధ్యానం చేస్తాం. ఓకే అండి. శరీర ధర్మం ఏంటి? ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి. బాడీని మూవ్ చేయాలి ఎప్పుడు. శరీరం కదండీ ఇది. దీనికి ఎంతసేపు మూవ్‌మెంట్స్ ఉండాలి. యోగా గానివ్వండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. అప్పుడు అది ఆరోగ్యంగా ఉంటుంది. ధ్యానం ద్వారా శక్తితో ఆరోగ్యంగా ఉండొచ్చు ఫిజికల్‌గా కూడా. శరీర ధర్మం గూడా మనం పాటించాలంటే రైట్ ఫుడ్ గూడా ఇవ్వాలి కదండీ. శాకాహార, శుద్ధ సాత్విక ఆహారం ఇస్తూ, శాకాహారం ఇస్తూ, చక్కటి వాక్యాలు మాట్లాడుతూ ఉంటే శరీర ధర్మం పాటించినట్లు. ఇవన్నీ కూడా శరీరం పోషణ అన్నమాట. మూడవది కుటుంబ ధర్మం. అంటే ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ 3 రకాల ధర్మాలు ఇంకొకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. కుటుంబ ధర్మం అంటే మన రక్తం పంచుకొని వచ్చిన మన ఫ్యామిలీ కుటుంబ ధర్మం అయితే, ఆత్మ కుటుంబం గూడా ఉంది అని గుర్తు చేయడమే కుటుంబ ధర్మం అన్నమాట. ఆత్మ కుటుంబ ధర్మం ఉంది. రక్తం పంచుకొని వచ్చిన మన కుటుంబానికి కూడా మనము బాధ్యత వహించాలి. బయట కూడా మన ఆత్మ కుటుంబం అనేది ఉంది. వాళ్ళని కూడా మనము కేర్ చేయాలి. వాళ్ళందరి యొక్క ఆత్మ పురోగతికి కూడా మనము హెల్ప్ చేయాలి. అది ఆత్మ కుటుంబ ధర్మం అన్నమాట. కేవలం కుటుంబ ధర్మం అంటే మన ఫ్యామిలీ మనమే అంతే అన్నది కొంతవరకే 50% అన్నమాట. పూర్తి కుటుంబ ధర్మం అంటే మనం బయట కూడా ఎంతో మంది ఆత్మ కుటుంబం ఉంది. వాళ్ళందరినీ కూడా మనము హెల్ప్ చేస్తూ ఉండాలి. జ్ఞానాన్ని పంచుతూ, ధ్యానాన్ని నేర్పుతూ, వాళ్ళని కూడా అప్‌లిఫ్ట్ చేయడమే కుటుంబ ధర్మం కంప్లీట్ అవుతుంది. ఓకే అండి. ఇట్లా 3 రకాల ధర్మాలు ఎప్పుడైతే మనందరం పాటిస్తూ వెళ్తామో, ధర్మో రక్షిత రక్షితః. నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావు కాబట్టి, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. సో, మనం ఏమనుకుంటాం ధర్మాలంటే ఓన్లీ కొన్ని మాత్రమే అని మనకి బాహ్యంగా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత ఉంది. ఇలాంటి 3 రకాల ధర్మాల్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తూ వెళ్తామో, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందన్నమాట. ధర్మో రక్షిత రక్షితః అంటే ఇంత మీనింగ్ ఉంది లోపల. స్వధర్మం ఉంది, శరీర ధర్మం ఉంది, ఇంకా కుటుంబ ధర్మము ఉంది. అర్థమైందా అండి? ఇంకొక వాక్యము మనకి జీసస్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ మాట అందరికి కూడా తెలుసు. వాక్యం ద్వారానే స్వస్థత. మీరు ఏది మీ నోటిలోకి ఇస్తున్నారో దానికంటే గూడా మీ నోటిలోంచి ఏది బయటకు వస్తుందో అదే మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది అని చెప్పున్నారు జీసస్ గారు. ఈ విషయాన్ని బట్టి మనకి పత్రిజీ సార్ ఎలా విశ్లేషించారంటే, మీ అందరికి తెలుసు వాక్క్షేత్రం గురించి చెప్పేసారు. వాక్ అనేది ఎంత ఇంపార్టెంటో వాక్క్షేత్రం బుక్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో, వాక్యము ద్వారానే స్వస్థత. నువ్వు మాట్లాడావు అంటే అది ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ మాటలు. లేదంటే నోరు మూసుకొని కూర్చో అంటారు సార్. నువ్వు వచ్చింది నీ నోట్లోంచి మాట అంటే అది శ్రేయస్కరంగా ఉండాలి ఇంకొకరికి. వాళ్ళ యొక్క ఆత్మ పురోగతికి అది సహాయపడాలి ఆ వాక్ అనేది. మాటలకి ఇంత పవర్ ఉంది. లేదంటే మీరు కర్మల్లో ఇరుక్కుంటారు. మాట అనేది కర్మను క్రియేట్ చేస్తుంది. సో, ఎరుకుతో మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి. ఇవన్నీ వింటూ ఉంటాం గదా! మాట్లాడు అన్నదానికి కొటేషన్స్. సో, ఇంత ఇంపార్టెన్స్ వాక్కుకుంది. సో, జీసస్ గారు గూడా అదే చెప్తున్నారు. వాక్యము ద్వారానే మీకు స్వస్థత అని చెప్పారు. సో, మీరేదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది చక్కగా ఉండాలి. ఇప్పుడు మన స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ పరంగా చెప్పుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చేదంతా కూడా ఇక్కడే అన్నమాట. ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడరు థైరాయిడ్ ఉన్నవాళ్ళు. ఏది మాట్లాడకూడదో అది మాట్లాడేస్తారన్నమాట.
ఎక్స్‌ప్రెసివ్‌గా దేంట్లో ఉండాలో అది ఉండాలి. ఏది చెప్పకూడదో అది చెప్పేస్తారనమాట. అప్పుడే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో మనకి జీకే సార్ ఇచ్చిన విశ్లేషణ అనమాట. దీన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవాలంటే మ్యూజిక్ నేర్చుకోమని, శ్లోకాస్ నేర్చుకోమని, అంటే ఈ విశుద్ధ చక్రానికి ట్రై ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్లాక్స్ వల్లే మనకి థైరాయిడ్ వస్తుంది కాబట్టి, ఆ హార్మోన్‌ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి పనులు చేసుకుంటూ వాక్‌ని చెక్ చేసుకోమని చెప్తారనమాట. సో, థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ ఇది ప్రాబ్లమ్. ఇది చెక్ చేసుకోవాలి. ఎలాంటి మాటలు, పరుషమైన మాటలు మాట్లాడుతున్నారా? ఎవరినైనా ఇబ్బంది చేసే విధంగా మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదైనా చెప్పాల్సిన విషయం చెప్పకుండా లోపల లోపల పెట్టుకొని, చెప్పకుండా ఎక్స్‌ప్రెసివ్‌గా లేరా? ఇవన్నిటిని చెక్ చేసుకుంటే థైరాయిడ్ అనేది ఆ రూట్ నుంచి కూడా తీసేయొచ్చు మనము అన్న అసల విజ్ఞానం అనమాట దాని వెనక. ప్రతి డిసీజ్‌కి ఒక స్పిరిచ్యువల్ రీజన్ ఉంటది. అలా థైరాయిడ్‌కి ఇక్కడ రిలేటెడ్ అనమాట. అంటే జస్ట్ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి నేనిక్కడ మీకు చెప్తున్నాను. సో, ఈ విధంగా మనకి జీసస్ గారు చెప్పిన వాక్యాలన్నిట్లో కూడా సత్యం ఏముంది అంటే అంతర్ముఖులు అవ్వాల్సిందే. అంతర్ముఖం ద్వారా మన సహజ స్థితిని మనం కనెక్ట్ అవ్వడం వల్ల దేవుడి రాజ్యంలోకి ప్రవేశించిన వాళ్ళమవుతాం. అప్పుడు ఆ దైవిక గుణాలన్నీ మనకి అలవడ్డం వల్ల మనం ఇంకొకరికి కూడా సహాయం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాము. అదే ఆత్మ యొక్క అసలైన పురోగమనం. అప్పటి వరకు మనము షేక్ అవుతూనే ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో. అన్ని మాయ పట్ల, మన మనస్సు పట్ల ఇదంతా కూడా. సో, ఇందాక ఎలా అయితే మనం హనుమాన్ చాలీసా గురించి చెప్పుకున్నామో, సో, ధ్యానం రాకముందు మనందరిది కోతి మనస్సు. కోతిలాగా అటికి, ఇటికి, అటికి, ఇటికి మనస్సు చంచలం అని కదా చెప్తా. అంటే ధ్యానానికి ముందు మన మనస్సంతా కోతిలాగా ఉండేది. ధ్యానం తర్వాత మనమే హనుమంతులుగా మారొచ్చు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. సో, మనసన్నది ఇప్పుడు ఇంత చంచలంగా ఉంటుంది. సో, ఈ దేహి అంటే దేహి అంటే ఆత్మ. దేహము అంటే శరీరము. ఈ రెండిటికి మధ్యలో మనకి అడ్డం ఏంటండి? మన మనస్సనమాట. సో, దీన్ని మనం టాకిల్ చేయాలి. దీన్ని మనము ఆ నిశ్చలత్వంలోకి తీసుకురావాలి. అదే గదండీ చిత్తవృత్తి నిరోధః అని మనకి చెప్పున్నారు కదా! సో, ఎప్పుడు చిత్తం అనేది ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచనల పుట్ట అని చెప్తారు. ఈ వృత్తుల్ని చిత్తం చేసే వృత్తులన్నిటిని కూడా నిరోధించడమే ధ్యానం అంటే. అంటే మనసు శూన్యం చేయడంగానే మనకి చిత్తవృత్తి నిరోధం జరిగిపోతుంది. దాంతోనే మనము ఆ డోర్స్‌ని ఓపెన్ చేసుకుంటాం. బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని మనం ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది. సో, ఇలాంటి విషయాలన్నీ ఇది జీసస్ గారు చెప్పిన ఈ వాక్యాలన్నిట్లో కూడా సత్యం మనకేం అర్థమైంది అంటే, అంతర్ముఖులు అవ్వాల్సిందే, ధ్యానం చేయాల్సిందే. కానీ ఎక్కడ బైబిల్‌లో ధ్యానం అన్న పదం వాడలేదంట జీసస్ గారు. కానీ ఆయన యొక్క బోధనలు అన్నిట్లో కూడా అంతరార్థం తెలుసుకుంటే ఏముంది అంటే, ధ్యానం చేయమనే ఉంది. అది మనకి పత్రిజీ సార్ ద్వారా అర్థమైందన్నమాట. సో, క్రిస్టియానిటీ అంటే ఏమీ లేదు. మనలోకి మనం ప్రయాణం చేయడమే. క్రైస్ట్ కాన్షియస్‌నెస్ అంటే ఏమీ లేదు. అంతా నేనే, నాలోనే అంతా ఉంది అనే విషయం తెలుసుకోవడమే క్రైస్ట్ కాన్షియస్‌నెస్. ఓకే అండి. ఇక్కడి వరకు కొన్ని బోధనలు నేను సెలెక్టెడ్‌గా తీసుకొని ఇంపార్టెంట్‌వి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మనం జీసస్ క్రైస్ట్ గారి నుంచి ఆ తత్వం ఏదైతే ఉందో జీసస్ గారి యొక్క తత్వం ఏంటసలు? ఏం తత్వం మనం నేర్చుకోవాలి? అన్నది కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తానండి. సో, జీసస్ గారు లాస్ట్ ఇంకా షిలో మీద ఎక్కుతారు కదండీ! జీసస్ గారు అనుభవించిన నరకము ఈ భూలోకంలో ఏ మాస్టరు అనుభవించకుండా చనిపోలేదండి. జీసస్ గారు అంత నరకాన్ని అనుభవించి ఈ భూలోకాన్ని విడిచారు. మనందరికి తెలుసు. అంటే ఇక్కడ ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఒక 7 విషయాల్ని మనందరికీ ఇచ్చారండి. 7 సత్యాలు 7 సత్యాల గురించి మనకి చెప్పడం జరిగింది. ఆ 7 సత్యాలు ఆయన శిలువ మీద ఉండగా చెప్పారు. ఇవి కూడా మనం తెలుసుకొని ఆయన యొక్క తత్వం ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. సో, మొదటిగా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కొన్ని ఒక 7 సత్యాలు చెప్పున్నారండి. మొదటిగా ఆయన చెప్పిన ఫస్ట్ సత్యం ఏంటి అంటే క్షమా తత్వం గురించి చెప్పారన్నమాట. అసలు జీసస్ అనంగానే మనందరికీ ఏం గుర్తొస్తదండి? కరుణామయుడు.
అవును కదండి. సో కరుణామయుడు. ఇక్కడ 7 సత్యాల్లో మొదటి సత్యము క్షమను సూచించే విధంగా ఆయన క్షమాతత్వం గురించి మనందరికీ చెప్పారన్నమాట. అంటే మనకు కూడా క్షమతత్వం ఉండాలి అన్న సూచికగా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే అట్లా సిలువ మీద వేసినప్పుడు యేసు 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 జీసస్ గారిని ఆయన చెప్పారు, "ఓ తండ్రి, నన్ను ఈ విధంగా శిక్షించిన వాళ్ళందరినీ క్షమించు" అన్నారు. ఈ విషయం మీకు అందరికి కూడా వినే ఉంటారు. సిలువ మీద ఇంత పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా క్షమించమంటున్నారు జీసస్ క్రైస్ట్. ఎందుకు ఇంత అంటే మామూలుగా మనం ఈ మార్గంలో లేకపోతే చాలా హీనంగా శిక్షించిన వాళ్ళని మనం శిక్షించాలి అని రివెంజ్ అనేది ఉంటది. కానీ ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం నిదానంగా అంటే, మన జీవితంలో కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే, మనకెవరైనా కష్టాలు క్రియేట్ చేస్తుంటే, సమస్యల్ని అందిస్తున్నారు అంటే, మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలండి? జీసస్ గారి తత్వంలో క్షమాగుణము. ఎలా క్షమాగుణం మనకు పెరుగుతుంది? ఆ దైవిక గుణం అనేది క్షమాగుణం. మనం అంతర్ముఖమై, మనం ధ్యాన సాధన, మన జ్ఞాన సముదాయంతోనే మనకిది పాజిబుల్. ఈ విషయం మనకు తెలిసిపోయింది ఇప్పుడు. ఈ టూల్స్‌ని పట్టుకొనే మనకి క్షమాతత్వం అనేది పెరుగుతుంది. లేకపోతే ఊరికే వస్తదండి? అస్సలు ఒప్పుకోం కదండీ! మనకి ఎంత హాని కలిగినా గూడా వాళ్ళ మీద మనం ఎప్పుడు రివెంజ్ తీసుకోవాలనే అనుకుంటాము. ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసాక, ఈ ధ్యాన సాధన ద్వారా మనకి క్షమించాలి అన్న ఎరుక వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందండి? ధ్యానంలోకి, ఈ మార్గంలోకి రాకముందు మనం అజ్ఞానంలో ఉన్నాము. ఈ మార్గంలోకొచ్చాక మనకి జ్ఞానం అనేది వచ్చింది. ఆత్మ జ్ఞానం పెరిగింది. అవగాహన వచ్చింది. ఎరుక పెరిగింది. కాబట్టి మనం క్షమించేస్తాం. ఎందుకంటే మనకి సత్యం తెలుసు కదండీ! ఏది కార్యం జరగదు కారణం లేకుండా. అంటే కార్యకారణ సంబంధం వల్లనే ఈరోజు ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విషయం మనకు తెలుసు. కార్యకారణ సంబంధంతోనే జరుగుతుంది. సో, ఫస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చేస్తది నీకు. తర్వాత నువ్వు ఆ సమస్య పట్ల ఎవరిని బ్లేమ్ చేయవు. జడ్జిమెంట్ ఇయ్యవు. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకోవడం మొదలుపెడతావు. మౌనంగా ఉంటావు. ధ్యాన సాధన ఎక్కువ చేస్తావు. సులువుగా ఆ సమస్య పట్ల ఒక అవగాహన నీ లోపల నుంచే నీకొస్తుంది. వచ్చాక నువ్వు వాళ్ళని స్వీకరిస్తావు. నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో, కష్టాల్లోకి లాగేస్తున్నారో, నిన్ను ఎవరైతే మోసం చేశారో, ఇవన్నిటికి కూడా నువ్వు యాక్సెప్ట్ చేయడం నేర్చుకొని క్షమించేస్తావు. ఇప్పుడు ఇది జరుగుతుందా అండి? ఎంతో కొంత మనందరం ఇది ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక యాక్సెప్టెన్స్‌లోకైతే వచ్చేసామండి. ఇంక మన సాధన బట్టి, మన జ్ఞాన స్థితిని బట్టి మనం కంప్లీట్‌గా దాన్ని రిలీజ్ చేసేస్తున్నాము. దీనివల్ల ఎవరికి నష్టమండి? ఎవరికీ నష్టం లేదు. మనకి మనం ఇంకా హెల్ప్ చేసుకున్నట్లు. ఇతరులని నువ్వు క్షమించావంటే వాళ్ళకేం కాదు. నీకు నువ్వు గిఫ్ట్ ఇచ్చుకున్నట్లన్నమాట. నీకే బ్లాక్స్ అనేది ఫార్మ్ అవ్వవు. అన్నది మనకి ఈ విషయం అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆయన చెప్పిన వాక్యాల్లో క్షమాతత్వాన్ని సూచిస్తున్నారు. మనందరిలో కూడా క్షమాతత్వం పెరగాలి. ఈ క్షమాతత్వం పెరగాలి అంటే నువ్వు ధ్యాన మార్గంలోకొస్తేనే నీకు ఈ క్వాలిటీ అనేది నీలో పెరుగుతుంది అన్నది మొదటి వాక్యంలో మనకి అర్థమవుతుంది. ఓకే. సో, రెండవ సత్యవాక్యం ఏంటి? ఆ యేసుక్రీస్తు ఆ శిల మీద ఉన్నప్పుడు, ఆ నరకాన్ని అనుభవిస్తూ మనకందించిన రెండవ వాక్యం ఏంటి అంటే ఆఖరిగా ఏం చెప్పారు అంటే ఆహ్, అక్కడ ఏమంటే ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు దొంగల్ని కూడా సిలువ మీద వేసి పెడతారనమాట. పనిష్మెంట్ ఇవ్వడానికి. ఆ ఇద్దరు దొంగలతో పాటు జీసస్ క్రైస్ట్‌ని గూడా మరొక సిలువ మీద వేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ చెప్తారంట. "నువ్వు ఎలా వాళ్ళ చేతి పట్టేసావు? వాళ్ళెలా నిన్ను పట్టుకునేసారు జీసస్? మీరు తప్పించుకోలేదా? వాళ్ళు మిమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వకపోతుంటే. తప్పించుకోవచ్చు కదా!" అని ఒక దొంగ చెప్తూ ఉంటే జీసస్ గారితో, ఇంకొక దొంగ ఏం చెప్తున్నారంటే, అసలు ఆయన అలాంటి స్థితికి వచ్చే అవకాశమే లేదు. ఆయన ఎంతో తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన ఎంతో మహనీయుడు. ఓకే.
సో, ఆయన ఈ ప్రచారం చేస్తున్నందువల్ల అది నచ్చక వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు జీసస్ గారిని. ఆయన ఎంతో మహనీయుడు. ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. త్యాగం చేస్తున్నారు. ఈ త్యాగ గుణమే అందరికీ ఆ ప్రేమతత్వం పెరిగింది జీసస్ గారి మీద. ఆయనంత త్యాగం చేయబట్టే అందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు అని చెప్పడం మొదలుపెట్టి, ఇంకొకటి నేను చేసిన తప్పుకి నేను శిక్షను అనుభవిస్తున్నాను అన్న ఒక రియలైజేషన్‌కి వెళ్ళాడు ఇంకొక దొంగ. మొదటి దొంగ రియలైజేషన్‌కి వెళ్ళల. తప్పులు చేసినా తప్పించుకోవడానికి ట్రై చేశాడు. మరొక సైడు ఇంకొక దొంగ తను చేసిన తప్పుకి అంగీకరించి రియలైజేషన్‌లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు జీసస్ చెప్పారంట. ఒక దొంగతో ఎవరైతే రియలైజ్ అయ్యారో తప్పుని ఆ దొంగతో జీసస్ గారు చెప్పారంట. నిన్ను ఖచ్చితంగా నాతో పాటు పరలోకానికి తీసుకువెళ్తాను అని చెప్పారంట. అంటే ఎందుకు ఇంత క్లియర్‌గా చెప్పారు అంటే, నువ్వు చేసిన తప్పుని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి రియలైజ్ అవుతావో అంటే పశ్చాత్తాపం అంటారు కదండీ! మనం చేసిన తప్పును మనం పశ్చాత్తాపపడతామో ఆటోమేటిక్‌గా మనము ఆ దేవుడి లోకానికి మనం వెళ్ళే అర్హత మనకి వస్తదనమాట. ఇదే జీసస్ గారు చెప్పారనమాట. సో, తప్పుని యాక్సెప్ట్ చేసి ఆయన పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి, ఆ దొంగతో ఇలా అన్నాడు. నేను నిన్ను నాతో పాటి పరలోకానికి నిశ్చయంగా తీసుకువెళ్తాను అని చెప్పారంట. సో, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అభయం ఇవ్వడం అన్నమాట. ఆయన కూడా అదే స్థితిలో ముగ్గురు పనిష్మెంట్‌లోనే, పెయిన్‌లోనే ఉన్నారు. అలాంటి పెయిన్‌లో కూడా ఇంకొక పక్కన వ్యక్తికి రియలైజ్ అయిన వ్యక్తికి, తన తప్పుని అంగీకరించిన వ్యక్తికి అభయం ఇవ్వడము. అంటే ఇప్పుడు మనకి దీనికి మనకి ఎలా రిలేట్ అవుతుందంటే, మనం ఎంత పెయిన్‌లో ఉన్నా కూడా మరొకరికి కరెక్ట్‌గా వెళ్ళే రైట్ పాత్‌లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలన్నమాట. మనం ఒకవేళ పెయిన్‌లో ఉంటే, నేనే పెయిన్‌లో ఉన్నాను, నేనేం చేస్తాను అని మనం చాలా వదిలేస్తామండి. అలా కాదు. మనం ఎంత పెయిన్‌లో ఉన్నా కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సహాయపడాలి. మన పెయిన్‌ని మరచి ఇంకొకరికి మనం సహాయం చేయాలి. అంటే ఇక్కడ అభయం ఇవ్వాలి అన్న తత్వం మనం అందరం తెలుసుకోవాలి. ఇది అందరికీ పాసిబుల్ అవ్వదండి. నాకే లేదు డబ్బులు నేనేం సహాయం చేస్తామనే వాళ్ళు కొంతమంది. నేనే కష్టాల్లో ఉంటే నేను వాళ్ళ కష్టాన్ని నేనేం తీరుస్తానని కొంతమంది. ఇలా ఉంటాము. కానీ ఎవరైతే ఈ ఆత్మ మార్గంలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకొని ఎరుకుతూ ఉంటారో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా మళ్ళీ మరొకరికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అభయాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ అభయం అనే లక్ష్యం మనం తెలుసుకోవాలి. ఈ గుణాన్ని మనం అలవరుచుకోవాలి. ఈ తత్వాన్ని మనము తెలుసుకోవాలని ఈ రెండవ సత్యవాక్కులో మనకి అర్థమవుతుందండి. ఓకే అండి. మూడవ సత్యవాక్కు ఏం చెప్పారంటే, జీసస్ గారికి ఒక శిష్యుడు ఉండేవాడు. యోహాన్ అని. ఎంతో ప్రియ శిష్యుడనమాట జీసస్ గారికి. అప్పుడు ఆ యోహాన్‌తో చెప్పారంట జీసస్ గారు. "ఇదిగో నీ తల్లి" అని చెప్పారంట. జీసస్ గారి యొక్క తల్లిని చూపిచ్చి యోహాన్‌కి, "ఇదిగో నీ తల్లి" అని చెప్పారంట. ఆ తల్లి దగ్గరికి ఆ తల్లికేం చెప్పారంటే, "ఇదిగో నీ కుమారుడు" అని చూపిచ్చారంట. అంటే ఆయనకి అర్థమైపోయింది. ఇంకా ఆయన ఈ భూలోకాన్ని సమాప్తం చేసుకొని వెళ్ళిపోతున్నారని జీసస్‌కి అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా ఆ ముసలి తల్లిని ఎవరు చూసుకుంటారు? అంటే ఇక్కడ బాధ్యత అన్న తత్వాన్ని మనకి చెప్తున్నారు. ప్రియ శిష్యుడికి ఇంక నీ తల్లి ఈమె. ఆ తల్లి యొక్క బాధ్యత నువ్వు తీసుకో అని బాధ్యతను అప్పగించారన్నమాట. సో, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ తత్వాలు మనలో గూడా ఉండాలి అన్నదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అన్నమాట ఆయన జీవిత చరిత్రలో. సో, బాధ్యతగా ఉండు. ఈమె ఇంక నీ తల్లి. ఆ తల్లికి కూడా చెప్పాడు. ఇంక ఇతనే నీ కుమారుడు. ఇంక నేను ఈ భూలోక యాత్రని సమాప్తం చేసుకొని వెళ్ళిపోతున్నానని అమ్మకి చెప్పాడు. వాళ్ళిద్దరికి లింక్ క్రియేట్ చేసేసి, ఒక బాధ్యత తీసుకొని ఇది సెట్ చేసి ఎళ్ళిపోయారు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండండి. ఈ విషయం, ఈ తత్వాన్ని అలవరుచుకోండి అన్నది మూడవ సత్యవాక్కనమాట. అర్థమైందా అండి? ఓకే. అలాగా ఇంకా నాలుగో వాక్యం ఏంటి అంటే, కాలాతీతంలోనే సమాధానాలు చిక్కుతాయి అని చెప్పారంట. ఇప్పుడు మనకేదైనా వెంటనే ఒక సమస్య గాని, ఏదన్నా కష్టం గాని, ఒక అనారోగ్యం ఇవన్నీ ఏదొచ్చినా కూడా మనం అందరం ఏం చేస్తామండి? బాహ్యంలోకి ఎళ్ళిపోతాం.
బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఎతుక్కోవడానికి మొదలు పెడుతూ ఉంటాం. లాయర్ దగ్గరికెళ్తాము, లేదంటే హాస్పిటల్‌కెళ్తాము. లేకపోతే మనకన్నా పెద్దగా ఉండే కుటుంబ సభ్యులతో చర్చిస్తాము. అన్నిటిని బయట వెతుకుతూ ఉంటాం సమాధానం కోసం, ఒక సొల్యూషన్ కోసం. అలా కాదు, కాలాతీతంలో మీకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్పారు. అంటే అక్కడ జీసస్ క్రైస్ట్ ఆ శిలువ మీద అంత నరకాన్ని అనుభవించినప్పుడు, తన పూర్ణాత్మతో మాట్లాడుతున్నారు. "ఓ తండ్రి, నన్నేల విడిచిపెడితివి" అన్నారంట జీసస్ క్రైస్ట్. "నన్ను ఏల విడిచిపెడితివి? నేను సత్య మార్గంలోనే ఉన్నాను. ఎంతో మందిని బాగుపరచాలని నేను ఈ ప్రచారం చేస్తున్నాను. కానీ నన్నేల విడిచితివి" అని జీసస్ అన్నారంట తన పూర్ణాత్మతో. అంటే ఇక్కడ బయట అందరితో మాట్లాడి చేసాడా జీసస్ క్రైస్ట్? సొల్యూషన్ కోసం ఎక్కడికెళ్లారండి? ఓ తండ్రి అని పైకి ఇలా చూసి మాట్లాడడం అంటే, పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వండి అని చెప్పడం. అలానే మనం కూడా మన అంతర్ముఖం అయినప్పుడు, ఆ కాలాతీత, ఆ ధ్యాన స్థితిలో మన ఇంట్యూషన్ నుంచే మనకు ఆ పరమాత్మ ఆన్సర్స్ ఇవ్వడం అనేది మనం వింటూ ఉంటాం కదండీ! ఈ విషయాన్ని ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది. సో, కాలాతీతంలోనే మీకు సమాధానాలు చిక్కుతాయి. మీ సమస్యకు ఒక ఆన్సర్ వచ్చుద్ది ఎప్పుడు? మీరు కాలాతీతంలో ప్రయాణం చేసినప్పుడు. అంటే ధ్యాన స్థితిలోనే. మీ ఇంట్యూషనే మీకు ఆన్సర్ ఇస్తుంది అని చెప్పేది ఈ సత్యవాక్కులోని అంతరార్థం అన్నమాట. ఓకే అండి. సో, ఇంకొకటి ఏముందంటే, నేను దప్పికతో ఉన్నాను అన్నారంట జీసస్ క్రైస్ట్. అంటే అంత ఎండలో అలా సిలువ మీద పెట్టేసి, అలా ఎంతో నరకాన్ని అనుభవిస్తున్న టైంలో ఆయన ఈ వాక్యం చెప్పారు. నేను దప్పికతో ఉన్నాను ఓ తండ్రి అన్నారంట. అక్కడ ఉన్న వ్యక్తులందరూ దప్పిక అంటే నీళ్లు కావాలేమో అని చెప్పి నీళ్లు తెచ్చిచ్చేసారు. కానీ ఇవన్నీ కూడా బాహ్యంలో ఒక మీనింగ్ అన్నమాట. సో, అంతరార్థం ఏంటి అంటే, దాహంతో ఉన్నాను అంటే తపనతో ఉన్నాడు. తపన అనే తత్వం మనలో ఉండాలి. దేని పట్ల తపన అంటే లోక కళ్యాణం కోసం తపన. ఈ విశ్వ కళ్యాణం కోసం చేసే తపన అనేది ఇక్కడ దాహం, దప్పిక. అంటే జీసస్ క్రైస్ట్ గారికి ఇంకా, ఇంకా ఎంతో తపనన్నమాట. ఇంకా ఈ లోక కళ్యాణం చేయడానికి ఇంకా నేను పాటుపడాలి ఈ భూలోకంలో ఉండి అన్న చెప్పే విషయంలో దప్పిక అన్న మాట వాడారు. అంటే లోక కళ్యాణం కోసం తపన, దాహం ఇంకా తీరల. ఇంకా ఎంతో ఉంది చేయాల్సింది. ఓ దేవా! నన్ను ఏల విడిచితివి. నన్ను మళ్ళీ ఎందుకిలా తీసుకెళ్ళిపోతున్నావు? ఇంకా నేను దప్పికతో ఉన్నాను అని చెప్పడం అన్నమాట. సో, మనందరి జీవితాల్లో గూడా దాహం అనే దప్పిక ఉండాలి. అంటే దాహం దేనికోసం అంటే ఆధ్యాత్మిక పురోగమన కోసం పాటుపడే కార్యక్రమాలలో తపన కలిగి ఉండాలి. ఎంత చక్కగా మనకి పత్రిజీ సార్ ఇట్లా విశ్లేషించి మనకి అందించారో మనకర్థమవుతుంది. సో, ఎక్కడ నీకు తృప్తి ఉండకూడదండి. మనం అనుకుంటాం ఇప్పుడు నేను తృప్తిగా ఉన్నాను. లేదు. తృప్తి ఎప్పటికి రాదనమాట. తృప్తి వచ్చిందంటే మనం ఈ భూలోకంలోనే ఉన్నామనమాట. మనం అంతిమ లక్ష్యానికి చేరిపోయుంటాం. సో, ఎప్పుడు మనకి తృప్తి ఉండకూడదు. ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఎప్పుడు అసంతృప్తిగానే ఉండాలి. ఇంకా చేయాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను ఎదగాలి, ఇంకా నేను ఎంతో ప్రయత్నాలు చేయాలి నా ఆత్మ పురోగతికి, లోక కళ్యాణం కోసం 2 కూడా నేను ఇంకా, ఇంకా, ఇంకా అని వెళ్ళాలనమాట. కానీ భౌతిక ప్రపంచంలో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. తృప్తి పడాలి. మనకొచ్చిన దాంట్లో మనము తృప్తి పడిపోవాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో తృప్తి ఉండకూడదు. భౌతిక ప్రపంచంలో తృప్తి కలిగి ఉండాలి ఎప్పుడూ. నీకేదైతే ఇవ్వబడుతుందో అదే వస్తుంది. నువ్వింక పురుష ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు భౌతిక ప్రపంచంలో అని చెప్పేదే అన్నమాట. సో, ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి, దప్పిక, దాహం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ ఉండాలి. తపన ఉండాలి. ఇంకా సాధించాలి అన్న తపన. ఓకే అండి. మరొక సత్యవాక్యము. మరొక సత్యవాక్యం వచ్చేసి పరిసమాప్తం అయింది అన్నారంట. సింపుల్‌గా ఒక వర్డ్. పరిసమాప్తం అయింది. దీన్ని విశ్లేషించి ఏం చెప్పారు అంటే మార్పుకి మనం మార్పును ఆహ్వానించాలి అని చెప్పడం. ఇప్పుడు మనకేదన్నా మరణం వచ్చిందనుకోండి, అంటే ఇక్కడితో ఈ లైఫ్ ఎండింగ్ అయిపోయింది. సమాప్తం అయిపోయింది అనుకోవాలి. ఇప్పుడు లేదా ఒక కోడలు, అత్త అనుకోండి. అప్పటి వరకు కొడుకు. తర్వాత కోడలొచ్చాక
తల్లి యొక్క బాధ్యత అంటే తల్లి యొక్క బాధ్యత సమాప్తమైంది అనుకోవాలి. కానీ ఆ తల్లి అనుకోదు కదండీ! ఇంక తర్వాత ఆ స్వార్థంతోనో కోడల్ని ఆహ్, ఎప్పుడు ఇబ్బంది పెట్టడం అనేది చేస్తది. ఎందుకంటే ఎక్కువ బంధంలో ఆ కొడుకుతో ఉన్న బంధం వల్ల ఆ కోడల్ని కూడా యాక్సెప్ట్ చేయదు అత్త. కానీ అత్త ఏమనుకోవాలి? నా తల్లి యొక్క పాత్ర సమాప్తం అయిపోయింది. అంటే ఇంకా మార్పుని ఆమె స్వీకరించాలి. నెక్స్ట్ స్టేజ్ లైఫ్‌లో ఇలాంటి రకరకాల మార్పులనేది వస్తూ ఉంటాయి. మార్పుకి స్వాగతం పలకాలి. ఏదైతే మీరు ఉన్నారో అప్పటి వరకు అది సమాప్తం అయిపోయింది. అది ఏ విషయమైనా కానివ్వండి. మరణమైనా కానివ్వండి, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా కానివ్వండి, అప్పుల పాలైపోతారు. అంటే ఇప్పటి వరకు నేను చేసిన కర్మ అంటే పుణ్యకర్మలు సమాప్తం అయిపోయాయి. ఇప్పుడు నా పాపాలన్నీ బయటకొస్తున్నాయి. సో, అన్నిటికి మార్పుని స్వీకరించగలిగే తత్వం మనలో పెరగాలి అని చెప్పేది మరొక సత్యవాక్కనమాట. సో, అంటే అందరూ కూడా ఏదైనా వచ్చింది అంటే దాన్ని అంగీకరించి సమాప్తమైంది ఇక్కడికి. నెక్స్ట్ నేను మార్పుని స్వాగతించాలి. అది ఎదిగే మనస్తత్వం అన్నమాట. అంతేగాని ఆ పాత దాంట్లోనే మనం ఇరుక్కుపోకూడదు అన్న విషయం మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఓకే అండి. మరొకటి లాస్ట్ ఇంకేంటి అంటే, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ఓ తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పారంట జీసస్. ఇది ఎంతో జ్ఞానం ఉంటే గాని మనం ఈ మాట చెప్పలేమండి కదా! లేకపోతే మన ఆత్మ దేనితో అయితే బంధంలో ఉంటుందో ఈ భౌతిక ప్రపంచంలో, వాళ్ళకి మనం అప్పగిచ్చేసి వెళ్తూ ఉంటాం మరణం సమయంలో. అంటే మన ఆస్తుల పట్ల, మన ఫ్యామిలీ పట్ల ఉన్న బంధం పట్ల, మనకున్న ప్రాపర్టీస్ అని, మనకి వేటి మీద వ్యామోహం ఉంటుందో, అటాచ్‌మెంట్స్ ఉంటాయో, వాటికి మనము అప్పగిచ్చేసి వెళ్తుంటాం ఆత్మని. కానీ ఈ ఆత్మ ఎవరిదండి? మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? పూర్ణాత్మ నుంచి తీసుకొచ్చాము. ఒక అద్దె ఇల్లుగా తీసుకొచ్చామనమాట. ఈ శరీరాన్ని. తిరిగి ఈ శరీరాన్ని మళ్ళీ ఆ పూర్ణాత్మకి మనం అప్పగించేస్తున్నామని చెప్పాలంట. కానీ మనం ఈ భౌతిక మాయలో పడిపోయి, అన్ని అటాచ్‌మెంట్స్ పెంచేసుకొని అన్నిటి మీద అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం మరణం తర్వాత. మన ఆత్మ ఇక్కడే ఉంటుంది. మనం పూర్ణాత్మగా అప్పగించలేదు. మన కోరికల పట్ల, మన వ్యామోహాల పట్ల, మన వాళ్ళకి, మన వస్తువుల పట్లకి అక్కడ ఇచ్చేసి, మనం ఇక్కడిక్కడే భూలోకంలోనే తిరుగుతూ ఉంటాం అన్నమాట. అవే ప్రేతాత్మలని చెప్తూ ఉంటారు. కానీ మనం ఈ జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకొని, ఈ సత్యాన్ని మనం ఆచరించినప్పుడు మనకి ఒక అవగాహనతో ఉంటాం కాబట్టి, ఇంకా ఈ ఆత్మ నీకు అప్పగిచ్చేస్తున్నాను. ఈ అంశాత్మని తిరిగి నీకు పూర్ణాత్మకి అప్పగించేస్తున్నానని మనం రిలీజ్ చేసేయాలన్నమాట. ఆ బాండేజెస్ నుంచి, ఆ అటాచ్‌మెంట్స్ నుంచి వదిలేసి డిటాచ్ అయిపోవాలి. రిలీజ్ చేసేసుకోవాలి. ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే అండి. సో, ఇంత చక్కగా లాస్ట్ ఆయనంత పెయిన్‌లో ఉన్నా కూడా మనందరికీ ఈ తత్వాల్ని మీరు అలవర్చుకోండి. ఇదే మీకు నేను చెప్పే ప్రబోధాలు. అప్పుడు మీరు ఎప్పుడు నా దగ్గరే నేను మీతోనే ఉంటాను అని మనకి జీసస్ గారు ఈ విషయాల్ని, ఈ తత్వాల్ని మీలో గూడా అలవర్చుకోండి. దీనికంతా గూడా సాధ్యం ఏంటి అంటే త్రిధ్యాన సాధన ద్వారా అంతర్ముఖులైనప్పుడే ఇది పాసిబుల్ అని మనకి పత్రిజీ సార్ విశ్లేషించారనమాట. ఓకే అండి. సో, ఇది నేను చెప్పాలనుకున్న ఇవాల్టి జీసస్ గారి ప్రబోధాల్లోంచి కొన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని పాయింట్ వైస్‌గా చెప్పాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.